మరగత మనీ రెడీ. అమౌంట్ తోటి స్పాట్కి వచ్చాయి. విక్రమాదిత్యుడు హలో జాన్, మేము వచ్చేసాం. మేము వస్తూనే ఉన్నాం. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ విత్ ద గూడ్స్. అలా ముందుకు వచ్చేయండి. రే టిమ్ము కొట్టు. హలో జాన్. హలో. ఇదే మా స్టైలు. అన్నా, మీరు అది ఇచ్చేసి డబ్బులు తీసుకొచ్చేయండి. ఏంటి అటువైపు చూడండి. కనిపిస్తుంది పాత బండి. అయితే ఏంటి ఇప్పుడు? లేదు, మేమెలా చచ్చిపోయాం మాకు జ్ఞాపకం వచ్చింది. ఆ బండి గుద్దితేనే మీరు చచ్చిపోయింది. ఏ మాయా, అదే బాగా డామేజ్ అయిన బండిలో ఉంది. అది గుద్దు నువ్వు తెచ్చావా? వీక్ బాడీ మాయ అనేది. బుజ్జి, ఆ బండి డ్రైవర్ లేకుండా వస్తుందిరా. అవునరా? అయితే నిజంగానే మేము మరగతమని ముట్టుకున్నావా? అవునబ్బాయి, ముట్టుకున్నారు. ఇక దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఇప్పుడు తప్పించుకునే మార్గం చూడండి రా. ఏం చేస్తున్నారయ్యా? మరగతమడి దొరికిందా లేదా? వేరే ప్లాన్ వేస్తున్నారా ఏంటి? ఒక్కసారి బ్యాక్ లో ఆడుకుంటుందిరా. బండి చెప్పేదంటే తమ్ముడు వస్తుందా చూడు. మాస్టర్ రా. మాస్టారు 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 అయ్యా మాస్టారు అయ్యా మాట్లాడవా? తెలుగు ఎలరాలను భూస్థాపితము చేసినారు. నేను పరమపదించితినా ఏమి? ఈ ఆత్మ గ్రాంధికం కూడా వచ్చా? సత్యం. ఎవరి భాష తెలియని వాడు అది వాళ్ళు వాళ్ళే మీకు సమాధానం చేసింది. ఓ
శతమానం భవతి నిండు నూరేళ్లు జీవించు. ఏ తెలుగు పంతులు జోకైంది నీకు ఆళ్ళే మరకతమని ముట్టుకొని పానం పోతారు భయపడి ఉరుకుతా ఉన్నారు. ఏమది? ఆ. అయితే నా ఆశీస్సులు ఉపసంహరించుకుంటున్నాను. విక్రమాదిత్యుడు పవిత్రమైన ఆత్మ, తన పగ తీర్చుకోకుండా వదలడు. మాస్టరు అది నిజాయితీల దెయ్యం అయితే ముట్టుకున్న మా ఇద్దరిని చంపాలి. ఏమీ చేయని వాళ్ళెందుకు చంపింది? ఇదే తెలుగులో చక్కని నానుడిగా చెప్పాడు. బంగారంతో పాటు రాగికి సమ్మెట దెబ్బలు తప్పవు అని. ఈ టైంలో సోదేస్తే నీకు దెబ్బలు తప్పవు. రేయ్ బుచ్చిగా ఏంటి? ఈ నాశమచ్చి అనుకోకు. మిట్సుబిషి అనుకుంటాను. మరేంటయ్యా ఈ టైంలో ఏలకోవడమా? లేదురా బుచ్చిగా, మరకతమణి గురించి పూర్తి వివరాలు ఈయనకి మాత్రమే తెలుసు. ఇదిగో తెలిసి ఏం చెంచుదామని ఆయన గారు మమ్మల్ని కాపాడగలరా? గలను. దానికి ఒక మార్గం ఉన్నది. అయ్యా ఈ అవివేకులను క్షమించి రక్షింప ప్రార్థన. ఆ మార్గమేమి? మీరే చూశారుగా, భయంతో వీళ్ళ నోటి నుండి తెలుగు ఎంత స్పష్టంగా వస్తోందో. బాధితులారా వినండి. విక్రమాదిత్యుని సమాధి నుంచి తీసిన మరకతమనని తిరిగి అక్కడే ఉంచితే అప్పుడు చంపకుండా మనం వదిలేస్తుందా? నిస్సందేహముగా ఆ? మాస్టర్ ఆ చోటు ఎక్కడ ఉంది? ఏమి లఘు సంఖ్యకు వెళ్లవలెనా? అది మనల్ని సమీపించింది. దానికి ఎందుకు ఇంగ్లీష్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసిన ఫీల్ లో చెప్తున్నావు? నాకు గుర్తుకొస్తున్నది. నన్ను బుద్ధి చంపినది ఇదే వాహనం. ఇదే వాహనం రా డింబకులారా. నిమ్ము కూడా చంపగలదు. హెచ్చరికగా ఉండు. ఈ బండి మిస్ అయితే వాళ్ళని మిస్ అయిపోతాం. మర్యాదగా కార్ని ఫాలో చేయి, లేదా నీ పుచ్చ పేలిపోతుంది. చనిపోయిన రాజుకి బండికి ఏం సంబంధం? ఈశ్వరరావే అక్కడి నుంచి మొట్టమొదట మరకతమనని ఎత్తుకుని వచ్చారు. వారు వాడిన వాహనం అది. అందులోనే ఆత్మ దానిని పట్టుకున్నది. అది మాత్రమే కాదు, విక్రమాదిత్యులు వాహన ప్రియులు కూడా. సాయికు అన్న ఫీలింగ్ ఈ గొంతేసుకుని సిచ్యువేషన్ లో డీటెయిల్స్ అవసరమా? పిచ్చిన పుస్కి నడపడం వచ్చా నీకు? ఎరా ఎలారా ఇందులో బండి ఎలా దూరుతుంది బే?
ఏంటి డ్రైవర్ లేడు? రేయ్ అటువైపు దిగాడేమో చూడు. డ్రైవర్ ఇటు రావయ్యా. డ్రైవరా? ఎవరయ్యా డ్రైవరు? నేను పైలట్నయ్యా. డబ్బా ట్రక్ తోలుకుంటూ పైలట్ అని చెప్తున్నాడు రా. బండి తీరా. డోంట్ డిస్టర్బ్ మీ. ఆగరా రే. ఇక్కడ ఉన్నది మన ముగ్గురమే. నువ్వు కాకపోతే ఇంకెవరు తోలేరా? ఇది బండి, ఆ, దీన్ని నేను దోలేను. నేను చెప్పింది నాకే చెప్తావేంట్రా జఫా? రే ఇది తీసుకోరా, ఇది తీసుకో. రే, 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 అరే, మిమ్మల్ని మామూలుగా వదలకూడదురా. తీరా సంచి ఏంట్రా సన్యాసి దగ్గర తను తింటున్నారు? అన్నా ఈ బండిలోనే చేసుకొచ్చావన్నా. బండిని ఇక్కడ దూర్చింది కాక అడిగితే పైలట్ అంటున్నాడు. చాలా ఓవర్ చేస్తున్నాడు. ఏంటో అడగన్నా. సార్ నేను యుఎస్ లో పైలట్ సార్. నాకు పైలట్ ఉద్యోగం వస్తే నడిచొస్తానని 20 సంవత్సరాల క్రితం మొక్కున్నాను సార్. వీళ్ళిద్దరూ కలిసి ఇదొక బండి నేను తోలేనంటున్నారు సార్. న్యాయం మీరే చెప్పండి సార్. నన్ను ఊరెళ్ళిపోమంటారా, తిరుపతి వెళ్ళమంటారా సార్? వద్దు, మీరు తిరుపతికే వెళ్ళండి. Thank you. ఎదవల్లారా అన్నా వెళ్ళండి సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్.